రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూడా ముందుకు పోతున్న నేపథ్యంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా ఇంకా ప్రజల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించాలి అనే ఒక ఉద్దేశంతో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గంలోని అనేక సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించారు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి వస్తున్నాయి, ఈ 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, జరగబోయే అభివృద్ధి అంటూ వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 2 సంవత్సరాల నుంచి అయితే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం జరిగింది, కానీ ఇంకా అనేక సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ప్రజా దర్బార్ కార్యక్రమంలో రొటీన్ సమస్యలు వస్తున్నాయి. అంటే ఏంటిదంటే పెన్షన్లు, ల్యాండ్ విషయాలు, మాకు ఈ సర్వే ఎక్కలేదు, ఆ సర్వే, ఇవన్నీ రొటీన్ వ్యవహారాలు. కానీ ఎక్కువ భాగంగా ఏంటిదంటే బాగా చాలా రోజుల నుంచి ఉన్న సమస్య, ల్యాండ్ సమస్యలు అంటే కొన్ని కోట్లలో ఉంటాయి, వాళ్ళు వస్తూ ఉంటారు, ఇలాంటివి జరుగుతున్నాయి. మామూలుగా అయితే పెన్షన్లు, చిన్న చిన్న పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వరకు నేను గమనించింది ఏంటంటే చాలా వరకు మా కాన్స్టిట్యున్సీ వరకు ఈ సమస్యల పరిష్కారం అని 1-2 మిగిలిపోయిన సమస్యలు అంటే అవన్నీ కోర్టుతో సంబంధించిన సమస్యలు, అవి కూడా తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మా కాన్స్టిట్యున్సీలో పెన్షన్లు కూడా అర్హులైన వాళ్ళందరినీ లిస్టు తయారు చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతి ఒక్కరికి, పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అయితే గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగింది. ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభించింది? అంటే జరిగిన అభివృద్ధి కానీ, ఇస్తున్న సంక్షేమాల పథకంలో ప్రజల నుంచి ముఖ్యంగా ఎటువంటి స్పందన ఉంది? మా కాన్స్టిట్యున్సీ వరకు బ్రహ్మాండంగా ఉందండి. మేము చాలా అభివృద్ధి పనులు చేశాము. రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, నాకు తెలిసి మా కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర ఒక 100 కోట్ల అభివృద్ధి పనులు ఈ 2 సంవత్సరాల్లో జరిగాయి. సీసీ రోడ్లు కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ, కొత్త బిల్డింగ్స్ కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ జరిగాము. ప్రజలుకి కనపడతా ఉన్నాయి ఏంటిది అభివృద్ధి పనులు. వాళ్ళు కూడా సాటిస్ఫైగా ఉన్నారు. ఏదో 2-3 మిల్ పనులు కూడా రాబోయే కాలం చేస్తారని వాళ్ళు కూడా నమ్మకంతో ఉన్నారు. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఈ 2 ఏళ్ళ దాంట్లో అభివృద్ధి విషయంలో నేను పూర్తిగా సాటిస్ఫై అయ్యాను. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా నేరుగా, అంటే ముఖ్యంగా రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికి ఉన్నటువంటి చేమకుర్తి గ్రానైట్ విషయంలో పరిశీలన కంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అంటే జరుగుతున్న ప్రమాదాల మీద ప్రత్యేకమైన దృష్టి అధికారులతో కూడా నేరుగా మీరు వెళ్ళి పరిశీలించిన నేపథ్యంలో అంటే మీరు ముఖ్యంగా ఏది ఐడెంటిఫై చేశారు సార్? అంటే గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల దృష్టిలో పెట్టి. ఇప్పుడు కొంతకాలం నుంచి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఒకటి ఏంటిదంటే, నా పర్సనల్ వ్యూ ఏంటిదంటే, ఎమ్మెల్యేలు ఎంతవరకు ఈ గ్రానైట్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ కావాలో అంతవరకు ఇన్వాల్వ్. ఎక్కువ ఇన్వాల్వ్ అయినా మంచిది కాదు, పూర్తిగా వదిలేసినా మంచిది కాదు. ఎందుకంటే ఈ అధికారులు చేయాల్సిన పనులు, మైనింగ్ కానీ, సేఫ్టీ అధికారులు కానీ, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను. సో అందుకని నా పర్సనల్ వ్యూ అంటే నేను ఎక్కువ వీళ్ళ విషయాలు ఎక్కువ దూరను. అధికారులకే చట్టపరంగా ఏముంటుందో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే వాళ్ళు చేయమని నేను చేస్తూ ఉన్నాను. ఏదైనా ప్రత్యేకంగా ఎప్పుడైనా ఏదైనా మేజర్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు నేను వెళ్తాను. నేను ఈ గ్రానైట్ విషయంలో అధికారులకే వదిలేశాను. ఎక్కడైనా సరిగా చేయలేదు అని ఏదైనా వస్తే నేను అధికారులకు చెప్పి చట్టపరంగా ఏది కరెక్ట్ ఉంటే చేయమని నేను చేస్తూ ఉంటాను. నేను అనవసరమైన ఎక్కువగా గ్రానైట్ విషయాలు నేను దూరం, అది నాకు ఇష్టం లేదు. సరే, ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా అమరావతి నుంచి బెంగళూరుకి ఎక్స్ప్రెస్ హైవే ఒకటి సిద్ధమైన నేపథ్యంలో కూడా అందరి దృష్టి ఒంగోలు నుంచి కర్నూలు హైవే మీద పడింది. అది ఎక్స్పాండ్ చేస్తే రవాణాకి వ్యవస్థ బాగుంటుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ సంతనూతలపాడు నుంచి మద్దులూరు రూట్ కానీ కొన్ని రహదారుల్ని కొత్త ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు కదా. వాటికి ఏదైనా రాబోయే రోజుల్లో ప్రత్యేకమైన ప్రణాళిక కానీ ఏమైనా బడ్జెట్ కానీ కేటాయించి ఏదైనా కొత్త శుభవార్తలు చెప్పే అవకాశం ఏమైనా ఉంది? ఇప్పుడు బేస్వారపేట నుంచి ఇక్కడ వచ్చేది ఖచ్చితంగా జరుగుతుంది. అది ప్రభుత్వంలో ఒక ప్రియారిటీ ఐటమ్గా ఉన్నది. నేను కూడా ఒక సందర్భంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ఎన్బిని కలిశాను. బేస్వారపేట నుంచి ఒంగోలు వరకు ఖచ్చితంగా డబుల్ రోడ్డు అతి త్వరలోనే జరుగుతుంది. నాకు పూర్తి నమ్మకం ఉందండి. ఇది మొత్తానికి కూడా సంతనూతలపాడు నియోజకవర్గంలో గత కొంతకాలంగా జరిగిన అభివృద్ధి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, ఇంకా ముఖ్యంగా ప్రజల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారం కోసం వస్తున్న అర్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించే క్రమంలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గంతో కూడా జిల్లాకు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కర్నూలు హైవే విస్తరణ కూడా త్వరలోనే జరుగుతుంది. అన్ని సమస్యలు కూడా పరిష్కరించి
నూతలపాడు నియోజకవర్గం అభివృద్ధి పదంలో అయితే నడుస్తుందని చెప్పేసి కూడా శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, సంత నూతలపాడు, ప్రకాశం జిల్లా.